కొత్తపల్లి ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను తొలగించాలంటూ మత్స్యకారులు మంగళవారం ఉప్పాడ రింగ్ రోడ్ సెంటర్లో ఆందోళన చేపట్టారు. ఈ పరిశ్రమల వల్ల సముద్రంలో కాలుష్యం పెరిగి మత్స్య సంపద అంతరించిపోవడంతో పాటు తమ జీవనం కష్టమైందని వారు వాపోయారు. పరిశ్రమల నుంచి నేరుగా సముద్రంలోకి కలుషిత జలాలను విడుదల చేయడంతో సముద్ర జీవులు చనిపోతున్నాయి. గతంలో పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఎవరూ పట్టించుకోలేదని మత్స్యకారులు ఆరోపించారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. ఎండిపోయే పేగు మండిపోయే గంగ తల్లి జాడలేదని నీటిపైన నీరు గారిపోయి రాత మారు దారి లేదని దాహమారుతుందా పైరు పండుతుందా ధారలైన కంటి నీటితో నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్నీ వీడు ఆశలన్నీ మోడు ఆదరించు నాథుడెవ్వరు నేల తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి ఆ రైలు కంపెనీలో నుంచి వెళ్ళిపోయిన వాటర్ ఇది ప్రతి కూడా చిన్న రై పిల్లతో కూడా చిన్న చేప కూడా యొక్క తరల్లో బతికి లోపలికి వెళ్లి అది సంపదగా పెరిగి అది మరలా ఒడ్డుకు వచ్చి మాకు జీవనోపాధి ఇచ్చిన ప్రతి ఒక్క జీవిని కూడా ఆ కరటాల్లోని పొల్యూషన్ చంపేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మాకు గమనించి మాకు సహకరించాలి. మాకు ఆకలి బాధ మీకు తెలుసు. ప్రతి ఒక్క స్త్రీ కూడా మా కుటుంబంలోంచి బయటికి వెళ్లి పాస్ పని చేసుకోకపోతే మాకు గడవలేని పరిస్థితి. ఆ యొక్క స్కూల్లో చిన్న బిడ్డకి ఫీజు కట్టకపోతే ఎండలో నిలబెట్టిన పరిస్థితి. ఎవరు కూడా మాకు సహకరించేవారు లేరు. ఆ యొక్క సముద్రంలో కష్టపడి
ఆ తెచ్చిన మత్స్య సంపద అప్పుకొని మా యొక్క భార్యలను, మా పిల్లలను, మా తల్లిదండ్రులను, ఆ వృద్ధాప్యంలో ఉన్న పిల్లలను వీళ్ళందరినీ కూడా పోషించుకునే పరిస్థితి. ఈ యొక్క 6 నెలలు 8 నెలలు పెట్టి మా యొక్క కష్టం అన్నది మీకు తెలియపరచాలని మా అందరూ కూడా ఇటువంటి కార్యక్రమం ద్వారా మరి అధికారులకు తెలియపరిస్తే మాకు న్యాయం